మీరందరూ యూకేకి రావాలని కోరుకుంటున్నాను. £2 మైండ్ సెట్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ టఫ్ టు లివ్. బట్ కావాల్సిన బేసిక్ స్కిల్ సెట్ లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 9 months వింటర్ లాగానే ఉంటుంది. సో వెరీ లేజీ, వెరీ డిప్రెస్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాహితి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను యూకేలో ఉంటాను అండ్ యూకేలో స్టూడెంట్ రిలేటెడ్ కంటెంట్ క్రియేట్ చేస్తాను. సో ఈ రోజు వీడియో ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది యూకేకి రావాలంటే వాట్ దే హ్యావ్ టు డూ, వాట్ దే హ్యావ్ టు ప్రిపేర్ అని చెప్తారు కదా. ఇన్ దిస్ వీడియో ఐ విల్ టెల్ యూ top 5 things you must know before planning to UK. సో ఇవి తెలియకుండా యూకేకి వస్తే కొంచెం కష్టపడతారు. సో అందుకే ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ టైమ్. సో ఫస్ట్ నుంచి 5th వన్ చెప్పకుండా 5th నుంచి ఫస్ట్ చెప్తాను. సో లాస్ట్ వన్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అది అకామిడేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. సో మీరు ఒకవేళ యూకే 2025లో ప్లాన్ చేస్తూ ఉంటే ఫస్ట్ థింగ్ గెట్ టు నో అబౌట్ ద కాస్ట్ ఆఫ్ రెంట్, ఎంత బిల్స్ అవుతాయి అండ్ ఎలా రెంటింగ్ తీసుకోవాలి అవన్నీ ముందే తెలుసుకోండి. సో మన లైఫ్ ఇండియాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది, మన లైఫ్ యూకేలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. పర్టికులర్లీ నా లాంటి వాళ్ళు, నేను ఇండియాలో ఎప్పుడు నేను హాస్టల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడు ఉండలేదు. ఐ వాస్ లివింగ్ విత్ మై పేరెంట్స్. బట్ నేను యూకేకి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ టు స్టార్ట్ మై ఓన్ లైఫ్ విత్ మై ఫ్రెండ్స్, లైక్ షేరింగ్ రూమ్స్లో ఇల్లు రెంట్ తీసుకొని అలా ఉండడం. సో ఇవన్నీ నాకు చాలా న్యూ ఎన్విరాన్మెంట్ అండ్ నేను వచ్చినప్పుడు నాకు ఇదంతా ఎవరు చెప్పలేదన్నమాట, ఇలా రెంటింగ్ ప్రాసెస్ ఉంటుందని. సో ఐ డిడ్ ఫ్యూ మిస్టేక్స్ అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు నేను ఇలా చేశాను అని. సో అది మీరు రిపీట్ చేయకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దీంట్లో వెన్ ఎవర్ యు ఆర్ మూవింగ్ టు అబ్రాడ్, లైక్ యూకేలో 2025లో సెప్టెంబర్లో మూవ్ అవుదాం అనుకున్నా ఆర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అబ్రాడ్ మూవ్ అవుదాం అనుకున్నా, ఫస్ట్ మీరు వెళ్ళే ఏరియాకి ఆర్ మీరు వెళ్ళే కంట్రీలో యావరేజ్ రెంట్ ఎంత ఉంటుందో తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఎలా అంటే నాట్ ఎవ్రీ ప్లేస్ విల్ హ్యావ్ సేమ్ రెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో కొంచెం ఎక్కువ రెంట్ ఉంటుంది, మాంచెస్టర్లో కొంచెం తక్కువ ఉంటుంది, కార్డిఫ్లో ఇంకొంచెం తక్కువ ఉంటుంది అండ్ స్కాట్లాండ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ వేల్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఎ డిఫరెంట్ యావరేజ్ రెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియాలో తీసుకున్నా కూడా మనకి హైదరాబాద్లో కొంచెం రెంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ అవుట్స్కట్స్లో కొంచెం తక్కువ ఉంటాయి, అలా ఉంటుంది కదా. సేమ్ అలానే యూకేలో కూడా అప్లై అవుతుంది. బట్ యావరేజ్ రెంట్ ఎంత అని తెలుసుకోండి. అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ బుకింగ్ అన్ అకామిడేషన్, మీరు ఇండియా నుంచి అకామిడేషన్ బుక్ చేసుకుంటుంటే ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఇస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూకేలో ఉంటే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి అండ్ వాళ్ళకి చెప్పి మీరు అకామిడేషన్ బుక్ చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే. బట్ ఎవ్వరూ లేరు మీకు యూకేలో అకామిడేషన్ బుక్ చేసుకోవడం కోసం అని అంటే దెన్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు చెక్అవుట్ యాంబర్. వాళ్ళు మనకి more than 250 సిటీస్లో వాళ్ళ అకామిడేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మీ యూనివర్సిటీ ఎక్కడ ఉన్నా యూకేలో మీ యూనివర్సిటీ చుట్టుపక్కలలోనే మీకు అకామిడేషన్ దొరుకుతుంది. అండ్ ద అదర్ థింగ్ ఇస్ యాంబర్ ప్రొవైడ్స్ వెరిఫైడ్ లిస్టింగ్స్ ఓన్లీ. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్బిఎన్బి అనుకోండి, ఎయిర్బిఎన్బిలో ఎలా వెరిఫైడ్ లిస్టింగ్స్ ఉంటాయో సేమ్గా యాంబర్ కూడా వెరిఫైడ్ స్టూడెంట్ అకామిడేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో చాలామందికి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఏదన్నా ఇల్లు రెంట్కి తీసుకోవాలనుకో కొంచెం డిపాజిట్ ఇస్తాము అండ్ కొంచెం మినిమల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. బట్ యూకేలో ఒక స్టూడెంట్ కానీ ఒక అదర్ పర్సన్, ఒక ఇమిగ్రెంట్ కానీ ఎవరైనా రెంట్కి ఇల్లు తీసుకోవాలంటే ఇక్కడ శాలరీ పే స్లిప్స్ అడుగుతారు, లేకపోతే ఇక్కడ ఉన్న సిటిజన్ గ్యారంటీ అడుగుతారు, ఇలా చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు అనమాట విచ్ స్టూడెంట్స్ కెనాట్ ప్రొవైడ్. బట్ మీరు ఒకవేళ యాంబర్ ద్వారా మీ ప్రాసెస్ మీ అకామిడేషన్ బుక్ చేసుకుంటే ఈ పేపర్ వర్క్ మొత్తం యాంబర్ వాళ్ళు చూసుకుంటారు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు యాంబర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యూనివర్సిటీ ఎక్కడో సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో ఉన్న అకామిడేషన్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత మీరు యాంబర్ వాళ్ళని రీచ్ అవుట్ అవుతే యాంబర్ వాళ్ళు మీ కోర్ట్ మీ పేపర్ వర్క్ అంతా చూసి వాళ్ళు ఫైనలైజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యువర్ అగ్రిమెంట్ విల్ బీ ఇన్ ప్లేస్. సో ఇక్కడ ఎప్పుడైనా మనం ఇల్లు రెంట్కి తీసుకుంటే ఒక కాంట్రాక్ట్ సైన్ ఆఫ్ నడుస్తుంది అనమాట. అలా కాంట్రాక్ట్ సైన్ ఆఫ్ నడుస్తుంది. అండ్ ద కీ థింగ్ ఈజ్ అలా సైన్ ఆఫ్ చేసేటప్పుడు ప్లీజ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అవి చాలా చాలా ఇంపార్టెంట్. డిపాజిట్ అమౌంట్ ఎంత, బిల్స్ ఇంక్లూడెడా కాదా, ఇలా
పర్టికులర్గా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా అకామిడేషన్ తీసుకున్నప్పుడు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో నోటీస్ పీరియడ్ ఏంటి అవన్నీ కూడా పక్కా చూసుకోండి. సో ఇలా కాంట్రాక్ట్ ఎక్స్చేంజ్ అయిపోద్ది అండ్ దే విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సో మీరు ఇండియాలో ఉండి జస్ట్ వాళ్ళని కంప్లీట్గా నమ్మచ్చు. అండ్ దాని తర్వాత ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ ఇన్ యువర్ టర్మ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 months అగ్రిమెంట్లో ఉన్నారు అండ్ యూ మూవ్ టు యూకే అండ్ మీకు ఏదైనా ల్యాండ్ అవుట్ తోటి ఇష్యూ అయిందనుకోండి, యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు ఆంబర్ అండ్ యూ కెన్ రీచ్ అవుట్ టు ఆంబర్ 24/7, లైక్ ఎప్పుడైనా రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ వాట్ వీ నీడ్ వెన్ వీఆర్ న్యూ టు ఎనీ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి వచ్చి మీకు ఎవరు తెలియదు అండ్ మీకు తెలియకుండా ఎవరన్నా కొత్త ల్యాండ్ లాట్కి మీరు అగ్రిమెంట్ సైన్ ఆఫ్ చేస్తారనుకోండి, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే అది ఇక్కడ సాలిసిటర్ కానీ ఇక్కడ లాయర్తో కానీ డీల్ చేయాలంటే చాలా 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 కాస్ట్లీ. అండ్ ఇక్కడ మనుషులు ఎవరు మనకి ప్రాబ్లమ్లో హెల్ప్ చేయడానికి అంత యూనో సపోర్ట్ చేయరు, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అని చాలా చాలా ఇష్యూస్ తెస్తాయి. వాళ్ళు కూడా వీసా మీద ఉంటారు కదా, మనకి ఎందుకు అని అనుకుంటారు. బట్ ఎప్పుడైనా ఇలాంటి అకామిడేషన్ ఆర్ ఇలా హై అమౌంట్ ఉన్న వాటితో డీల్ చేస్తున్నప్పుడు వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ వెరిఫైడ్ వెబ్సైట్స్ నుంచి చేయడమే బెస్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ వుడ్ రికమెండ్ ఆంబర్. అండ్ ఒకవేళ మీరు ఆంబర్ చెక్ చేయాలనుకుంటే నా లింక్ ద్వారా చెక్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో నా లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ కమెంట్స్లో కూడా హైలైట్ చేస్తాను. ఒకవేళ మీరు 2025లో యూకే ప్లాన్ చేస్తూ ఉంటే ప్లీజ్ చెక్ అవుట్ త్రూ మై లింక్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ ఫైండింగ్ యువర్ అకామిడేషన్. అండ్ అదర్ థింగ్ ఇస్ మీకు అకామిడేషన్స్ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎప్పుడైనా అకామిడేషన్స్ ఉన్నాయి అని ఎవరైనా పోస్ట్ చేస్తే అవి నేను నా స్టేటస్లో షేర్ చేస్తాను. సో డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ కమింగ్ టు ద 4th one now. సో అకామిడేషన్ సార్టింగ్ ఎంత పెద్ద ఇష్యూ చెప్పాను కదా, బట్ అబ్రాడ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్లో చాలా పెద్ద ఫ్లిప్ వస్తుంది. లైక్ వాట్ షుడ్ ఐ సే, లైఫ్ ఇలా టర్న్ అవుతుంది అనమాట. నాకైతే అలా అయింది, అందరికి అలా అవుతుందో తెలీదు. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఐ వాజ్ నాట్ మేనేజింగ్ మై ఫినాన్సెస్ అంతగా నాకేమీ అప్పులు లేవు. అండ్ థౌజండ్స్లో పనిచేస్తుండే, లైక్ నాకు వచ్చే 10-20,000 శాలరీతో ఐ వాస్ హ్యాపీ. ఐ డెంట్ హ్యాడ్ రెంట్స్ ఆర్ బిల్స్ టు పే ఆర్ లోన్స్ టు పే. బట్ అబ్రాడ్ వచ్చే ముందే మనం స్టూడెంట్ లోన్స్ తీసుకుంటాం, కొన్ని అప్పులు చేసి వస్తాం. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన రెంట్, మన బిల్స్, మన ఎక్స్పెన్సెస్, మన ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫుడ్ అన్నీ మనమే బేర్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండియాలో ఏమైనా తినాలనిపిస్తే మా డాడీ కార్డ్ నుంచి స్విగ్గీ చేసుకుంటుండే, బట్ యూకేలో అట్లా చేయలేను కదా. సో అట్లా లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. అండ్ అదర్ థింగ్ ఇస్ £1 to రూపీ మైండ్ సెట్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ టఫ్ టు లివ్. ఎందుకంటే వన్ పౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 110 రూపీస్ అయింది ఇప్పుడు. సో ఇట్లా మనం కన్వర్షన్ చేసుకుంటూ ఉంటే అసలు ఖర్చు కూడా పెట్టడం చాలా కష్టం. అండ్ ఇలా కన్వర్షన్ రేట్ అప్పుడు మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఆర్ ఫినాన్షియల్ మైండ్ సెట్ లేకుండా ఆర్ అంత ఎడ్యుకేషన్ లేకుండా వచ్చారనుకోండి చాలా కష్టపడతారు. సో మీరు అబ్రాడ్ ప్లాన్ చేసే ముందే అసలు ఫినాన్స్ గురించి ప్రాపర్గా అవేర్నెస్ తెచ్చుకోండి. లైక్ పర్సనల్ ఫినాన్స్ గురించి, లైక్ హౌ టు మేనేజ్ యువర్ లైఫ్, ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడం కానీ. అండ్ ఆల్సో లైక్ మీరు ఒకవేళ 10 lakhs లోన్తో వస్తే లోన్ రీపేమెంట్ ప్లాన్తో పాటు పర్టికులర్గా మీ ఫినాన్స్ని ఒక నెక్స్ట్ 2 years వరకు సార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫినాన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. చాలామంది ఫినాన్స్ ప్లానింగ్ తప్పుగా చేసి వాట్ దే డూ ఇస్ ఇక్కడికి వచ్చిన 2 yearsలో తొందరగా నేను లోన్ కట్టేయాలని చెప్పి ఎక్స్ట్రా అవర్స్ పని చేస్తూ ఆ మాస్టర్స్ చదవకుండా వాళ్ళ కెరియర్ పాడు చేసుకుంటారు. సో ఇఫ్ ఐఎమ్ ఇన్ యువర్ ప్లేస్ ఇన్ 2025 ఈ 2 yearsకి నేను ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ అన్నా తీసుకొని వస్తాను, లేకపోతే మొత్తం కాలేజ్ ఫీ పే ఆఫ్ చేసుకొని అన్నా వస్తాను. ఎందుకంటే మనం 20 lakhs పెట్టుకొని, అండ్ నేను 20 lakhs అని మినిమం అమౌంట్ చెప్తున్నాను, బట్ ఇంత అమౌంట్ పెట్టుకొని మనం యూకేకి వచ్చేది ఎందుకు? మాస్టర్స్ చదవడానికి కదా. ఆ మాస్టర్స్ సర్టిఫికేట్ 20 lakhs పడుతుంది. దానికి మనం వర్త్ ఇవ్వకుండా మనం 20 lakhs కోసం రన్ చేస్తూ పని చేస్తే దెర్ ఈస్ నో యూస్ ఆఫ్ స్టడీయింగ్ దట్ మాస్టర్స్ కోర్స్. ఎందుకంటే దాని తర్వాత మీకు వచ్చే రిటర్న్స్ ఏముండవు. ఈ 20 lakhsకి మీకు ఒక 1 crore రిటర్న్ వచ్చేటట్టు ప్లాన్ చేయాలి. అంటే మీ లైఫ్ లాంగ్ ఆ మాస్టర్స్ మీకు యూజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అట్లా ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఈ 2 years జర్నీ లైఫ్లో ఎన్నిసార్లు మాస్టర్స్ చదువుతారు? చాలా మందికి ఇదే లాస్ట్ డిగ్రీ అవుతుంది కదా. సో ఎంజాయ్ దిస్ టర్మ్ వెన్ యూఆర్ ఇన్ యూకే ఆర్ వెన్ యూఆర్ డూయింగ్ యువర్ మాస్టర్స్ ఇన్ ఎనీ అబ్రాడ్ కంట్రీ. సో ఫినాన్షియల్ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో, మోస్ట్లీ వెన్ యూఆర్ స్టార్టింగ్ యువర్ కెరియర్ ఇన్ అబ్రాడ్. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ అని ఒకటి ఉంటుంది.
సో నాకు ఇది ముందు తెలీదు. నేను యూకే ప్లాన్ చేసిన తర్వాతనే, లైక్ యూకేకి వచ్చిన తర్వాతనే నేను నేర్చుకున్నాను. సో మనకి మన మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా కొన్ని డబ్బులు దాచిపెట్టుకో అని చెప్తుంటారు కదా, కానీ దాని టర్మ్ ఎమర్జెన్సీ ఫండ్ అని ఇప్పుడు పాజిటివ్గా చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పెన్సెస్ మీకు ఈ మంత్ ఒక 1 lakh రూపీస్ అవుతున్నాయి అనుకోండి. నేను యూకే టర్మ్స్లో చెప్తున్నాను, యూకేలో అన్ని లక్షలలో మాట్లాడాల్సి వస్తుంది. సో నేను 1000 pounds అని చెప్పొచ్చు, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈజీగా అనిపించదు కాబట్టి 1 lakh రూపీస్ అని చెప్తున్నాను. సో 1 lakh రూపీస్ మీ మంత్లీ ఎక్స్పెండిచర్ అనుకోండి. అట్లీస్ట్ ఒక 2 months అండ్ 3 months శాలరీ మీరు సేవ్ చేసుకోవాలి. అంటే ఒక 1 month శాలరీ పక్కన పెట్టాలన్నమాట. అట్లా సేఫ్టీ ఫండ్ లాగా పెట్టుకోవాలి. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఎందుకంటే యూకేలో కానీ ఏ అబ్రాడ్ కంట్రీలో కానీ జాబ్ ఇస్ నాట్ పర్మనెంట్, మేబీ నాట్ ఇన్ ఇండియా యాజ్ వెల్, బికాస్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏదన్నా అవ్వచ్చు. సో ఐ హ్యావ్ బీన్ త్రూ దట్ సిచ్యువేషన్ యాజ్ వెల్. సో లైఫ్లో చాలా చాలా చేంజెస్ వస్తాయి. సో టు బీ రెడీ విత్ దోస్ చేంజెస్, ఈ ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండడం ఆర్ కొంచెం సేఫ్టీ ఫండ్ ఉండడం మనకు చాలా ధైర్యంగా ఉంటుంది అనమాట. సో జస్ట్ ఇన్ కేస్ పార్ట్ టైంలో అవర్స్ దొరకకపోయినా మనకు కొంచెం సేఫ్టీ ఫండ్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది మన ఎక్స్పెన్సెస్కి. సో అందుకు ఫినాన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్, and this is the 4th important thing. So now let's get into the 3rd most important thing. So first cost of living అయిపోయింది, ఫైనాన్స్ అయిపోయింది, then what's next? సో చాలా మందికి అబ్రాడ్ వెళ్ళాలి అని డ్రీమ్ ఉంటుంది. ఎస్, దట్ ఈస్ ట్రూ. నాకు కూడా అలా డ్రీమ్ ఉండే నేను ఇక్కడికి వచ్చిన అమ్మాయిని. సో అందరినీ ఐ వుడ్ ఎంకరేజ్ టు అచీవ్ దర్ డ్రీమ్స్. బట్ అబ్రాడ్ వచ్చిన తర్వాత లైఫ్ ఈజ్ ఆల్ ఆన్ పేపర్. ఆన్ విచ్ పేపర్ అంటే వీసా పేపర్. సో ఇక్కడ వీసా ప్లేస్ ఏ మేజర్ రోల్. వీసాకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీసాకి కొన్ని వాట్ షుడ్ ఐ సే, లైక్ వీసా కోసం చాలా చాలా గేవ్ అప్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. వీసా అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అబ్రాడ్ వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసాలో ఉంటే ఒక 20 hours పని చేయాలి అని ఇలా వర్క్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు స్కిల్డ్ వర్క్ వీసా ఆర్ యూనో ఫుల్ టైం వర్క్ వీసా మీద షిఫ్ట్ అయినప్పుడు మీకు మినిమం 40 hours పని చేయాలి, ఆర్ 37.50 hours పని చేయాలి అని వర్క్ కాంట్రాక్ట్ అవర్స్ ఉంటాయి. కొన్ని వర్క్స్ మనం రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, లైక్ స్పోర్ట్స్ మెన్లో అట్లా వర్క్ చేయొద్దు అని. అండ్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వీసా పరంగా. అండ్ వీసా ప్లేస్ ఏ మేజర్ రోల్. లైక్ కొన్ని వీసాస్కి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ లాగా వచ్చారనుకోండి, మీ కోర్స్ టర్మ్లోనే మీ వీసా వ్యాలిడ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో వీసా అప్లై చేయాలి, లైక్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా. మళ్ళీ ఆ వీసా వచ్చిన తర్వాత అది 2 years టైమే ఉంటుంది. అది అయ్యే లోపల మీకు స్కిల్డ్ వర్క్ వీసా అన్న ఏదైనా డిఫరెంట్ వీసా స్విచ్ అవుతూ ఉండాలి, లేకపోతే ఇండియాకి వెళ్ళిపోవాలి. సో అలా వీసా ప్లేస్ ఏ మేజర్ రోల్. అండ్ వీసా టెన్షన్ గురించి ఎవరు చెప్పరు. సో అది ఒక నరకం అనే చెప్పాలి. లైక్ నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడు రన్ చేస్తూనే ఉంటాం లైఫ్. సో నేను ఇది ఎవరిని భయపట్టియడానికి చెప్పట్లేదు, బట్ దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ వీసాస్. సో మీరు అబ్రాడ్ మూవ్ అవుతే, నాట్ జస్ట్ ఇన్ యూకే, ఏ కంట్రీ అయినా వీసా ప్లేస్ ఏ మేజర్ రోల్. సో బిఫోర్ సెలెక్టింగ్ ద కంట్రీ ఆర్ బిఫోర్ మూవింగ్ టు అబ్రాడ్, గెట్ టు నో అసలు వీసా రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఎలా ఉంటుంది, వీసాకి రావడం ఈజీయా, లైక్ వీసా ఎట్లుంది కరెంట్ సిచ్యువేషన్, ఇవన్నీ ముందే తెలుసుకొని రండి. మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ టాపిక్ నౌ. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అందుకే దీన్ని సెకండ్ ప్లేస్లో పెట్టాను, విచ్ ఇస్ మెంటల్ హెల్త్. సో అబ్రాడ్ వచ్చాక దే ఆర్ మెనీ చేంజెస్ ఇన్ లైఫ్. చెప్పాను కదా, ఫినాన్షియల్గా చాలా చేంజ్ అవుతుంది లైఫ్. చాలా కొత్తగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. యూ విల్ బీ ప్రౌడ్, ఎందుకంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. యూ విల్ బీ లివింగ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ పేరెంట్స్ ఆర్ ఫర్ సమ్వన్. కొంతమంది ఇఫ్ దే వాంట్ ఆర్ దిస్ డ్రీమ్ లైఫ్ దే విల్ బీ లివింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. బట్ ఆల్సో ఈ టైంలో చాలా చాలా ఛాలెంజింగ్గా చాలా స్ట్రగుల్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ స్ట్రగుల్ ఇస్ వెదర్. సో యూకే లాంటి కంట్రీ అయితే ఇక్కడ చాలా తక్కువ సన్లైట్ ఉంటుంది. సో మాకు సన్లైట్ మోస్ట్లీ యూనో ఏప్రిల్ మే జూన్ తప్ప ఇంకెప్పుడు ఉండదు. ఈ ఏప్రిల్ మే జూన్లో కూడా ఎక్కువ రెయినీగా క్లౌడీగానే ఉంటుంది అనమాట క్లైమేట్. సో ఎందుకు క్లైమేట్ క్లౌడీగా ఉంటే ఏమవుతుంది అంటే విటమిన్ డి తక్కువ ఉంటుంది. అండ్
మనము సన్ బట్టి మన మూడ్ చాలా చేంజ్ అవుతుంది. సో సన్ ఉంటే కొంచెం యాక్టివ్గా ఉంటాము, వితౌట్ సన్ అంటే సూర్యుడు లేకపోతే కొంచెం డల్గా గ్లూమీగా ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో అందరు లేజీగా ఉంటారు. సో అట్లా ఇక్కడ ఆల్మోస్ట్ 9 months వింటర్ లాగానే ఉంటుంది. సో వెరీ లేజీ, వెరీ డిప్రెస్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ ద వెదర్. అండ్ సెకండ్ థింగ్, మీ లైఫ్లో ఇండియాలో ఉన్నప్పుడు యూ హ్యావ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, గల్లీలో ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్ అవుతూ ఉంటుంది. లైక్ పెళ్ళిళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, మన పండగలు కానీ, ఇలా చాలా కలర్ఫుల్గా జాయ్ఫుల్గా ఉంటుంది లైఫ్ ఇండియాలో ఉంటే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూకే ఇట్ చేంజెస్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ మన ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, పెద్ద పెద్ద ఫెస్టివల్స్, కానీ మనకి ఇండియాలో చేసుకున్నంత అంత హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ. అండ్ అదర్ థింగ్ ఇస్, ఇక్కడ వాట్ షుడ్ ఐ సే, లైక్ మనకి ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వాళ్ళందరూ కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఆ రిలేషన్షిప్ అంత బాండ్ ఉండదు వాళ్ళతోటి, అది ఫామ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఉంటాయి కదా, 1-2 years చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది లైఫ్. సో మీరు చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి రావాలి. నో మ్యాటర్ వాట్, ఐఎమ్ కమింగ్ హియర్ ఫర్ సో అండ్ సో రీజన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఇట్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను అబ్రాడ్ వచ్చే ముందు నేను జాబ్ చేయాలి, మా మమ్మీ వాళ్ళకి ఇల్లు కొనాలి, ఆర్ నేను పెళ్లి చేసుకోవాలి, ఆర్ నేను ఇలా నేను ఒక స్టేజ్లో సంపాదించాలి, నేను ఇలా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళాలి, ఇలా కళ్ళలు అంటాం కదా, అలా కళ్ళలు కన్నవి అవి నెరవేర్చుకోవాలి అని స్ట్రాంగ్గా ఉండాలి. నేను నో మ్యాటర్ వాట్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను ఫేస్ అవుతాను, నేను స్ట్రాంగ్గా ఉంటాను, అండ్ ఏదైనా నేను చూసుకోగలుగుతాను అని. మీ మెంటల్ హెల్త్ని మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాలి. లైక్ యోగా, మెడిటేషన్, ఆర్ మీకు ఏది నచ్చితే అది చెయ్యాలి. మీ మెంటల్ హెల్త్ కోసం పీస్ఫుల్గా ఉండడం నేర్చుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. లైక్ మీ మల్టీ టాస్కింగ్ పెరుగుతుంది. లైక్ పార్ట్ టైం చేస్తారు, ఇంట్లో పని చేసుకుంటారు, అండ్ ఆల్సో కాలేజెస్లో పని చేస్తారు. కాబట్టి ఇదంతా ఇష్యూస్ వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇదంతా చాలా లైఫ్ స్టైల్ చేంజ్ కాబట్టి కొంచెం స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అందుకే నేను ఇంతగా చెప్తున్నాను, మెంటల్ హెల్త్ని బాగా చూసుకోండి అండ్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి రండి సిచ్యువేషన్కి. మీకు చాలా సర్ప్రైజెస్ వచ్చినా కూడా మీరు ప్రిపేర్ అయితే దాన్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, which is the first important thing if you're planning to UK in 2025, which is your career, which is your course, which is your skills. ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకేకి 2025లో వస్తూ ఉంటే మీ కోర్స్ సెలెక్షన్ కానీ, మీరు ప్లాన్ చేసే కెరియర్ కానీ, మీకు కావాల్సిన స్కిల్ సెట్ కానీ 100% ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్కి ఇక్కడ డిమాండ్ ఉండాలి. సో చాలామంది నేను పాస్ట్ 1 year నుంచి 1-to-1 కాల్స్ మాట్లాడుతున్నాను. ఐ హావ్ కోచ్ 100+ స్టూడెంట్స్. ఈ 100+ స్టూడెంట్స్లో చాలామంది రాంగ్ కోర్స్ సెలెక్షన్, లైక్ 70% రాంగ్ కోర్స్ సెలెక్షన్ చేసుకున్నారు. సో మీ కెరియర్ పరంగా కోర్స్ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ కోర్స్కి ఇక్కడ డిమాండ్ ఉండాలి. అది డిమాండ్ ఉన్న కోర్స్ అయితే మీకు జాబ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కోర్స్ తీసుకొని యూకేకి వచ్చారనుకోండి, చాలా కష్టం జాబ్ తెచ్చుకోవడం. సో అట్లా మీ కోర్స్ సెలెక్షన్కి మీకు యూకేలో డిమాండ్ ఉందా, దాని ద్వారా మీకు ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయా, మీ కోర్స్ మీకు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి ఆర్ మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్కి మ్యాచ్ అవుతుందా, ఆర్ మీ చేసే కోర్స్కి డిమాండ్ ఉందా ఫ్యూచర్లో యూకేలో అని ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కెరియర్ ప్లానింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది జస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకుంటారు, ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఆర్ ఈజీగా పాస్ అవ్వచ్చు అని. బట్ అది కెరియర్ ప్లానింగ్ కిందకి రాదు. మీరు 2 years చదువుతున్నారు, దాని ద్వారా మీకు ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటే బిజినెస్కి ఏం కోర్స్ చేయాలి, నేను బిజినెస్ వీసా పెట్టుకోవాలంటే ఏం కావాలి, అట్లా ఒక ప్రాపర్ కెరియర్ ప్లానింగ్ లేకుండా యూకే ప్లాన్ చేసుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మనం ప్లాన్ చేసుకొని వచ్చామనుకోండి, అదే దారిలో నడుస్తాం. ప్లాన్ లేకపోతే ఏ దారిలో నడవాలో తెలియక అన్ని దారిలో నడుస్తాం. అప్పుడు మనం రీచ్ అయ్యే గోల్ ఆ 4 years టర్మ్లో రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం. సో ఒక లైన్లో ఉన్నాం అనుకోండి, అలానే ఎదుగుతూ ఉంటాం అనమాట. ఆ లైన్లోనే వెళ్ళి ఆ 4 yearsలో అట్లీస్ట్ కొంచెమన్నా అచీవ్ చేస్తాము. సో ఐ వుడ్ ఆస్క్ యూ టు ప్లాన్ యువర్ కెరియర్ బిఫోర్ ప్లానింగ్ టు యూకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ స్కిల్ సెట్. సో నేను చెప్పాను కదా 100+ స్టూడెంట్స్తో మాట్లాడానని. వాట్ ఐ నోటిస్డ్ ఇస్, చాలామందికి మాస్టర్స్ కోర్స్ ఉంది, దే ఆర్ గ్రాడ్యుయేట్స్, బట్
కావాల్సిన బేసిక్ స్కిల్ సెట్ లేదు, విచ్ ఇస్ సాఫ్ట్ స్కిల్స్, నాట్ టెక్నికల్ స్కిల్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై చైన్ కోర్స్ అనుకోండి, సప్లై చైన్ కోర్స్కి మనకేం టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు, లైక్ ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్. బట్ సప్లై చైన్కి కావాల్సింది బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్. అట్లీస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ, ఆర్ అట్లీస్ట్ ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, అట్లీస్ట్ బేసిక్ సాఫ్ట్ స్కిల్స్ లైక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా లేకుండా ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ అబ్రాడ్ మీరు చాలా చాలా కష్టపడతారు. లైక్ ఫస్ట్ 2 yearsలో పార్ట్ టైమ్స్లో నడిచేస్తుంది. బట్ వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ద ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్, ఒకవేళ మీరు ప్రొఫెషనల్ జాబ్ ప్లాన్ చేస్తూ ఉంటే మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అట్లీస్ట్ సాఫ్ట్ స్కిల్స్ అన్నా ఇంప్రూవ్ చేసుకోండి బిఫోర్ ప్లానింగ్ టు అబ్రాడ్. నేను ఇదేది మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కాదు. ఐ వుడ్ లైక్ టు సీ n number of people planning to UK. సో మీరందరూ యూకేకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ living in abroad or studying in abroad is a dream. It was a dream for me and it is a dream for many. So I understand it and I encourage it. But before planning to abroad, please prepare and come. ఎందుకంటే లక్షలలో మీ పేరెంట్స్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దాన్ని వైస్గా ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్.